మనలోకి వెళదాం. మధ్యలో ఏమైనా అవకాశం ఉంటే పాడతాను. వాక్యాన్ని విందాం. ఆదికాండ గ్రంథం ఈ జనవరి నెల ఆఖరి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 45వ వచనాన్ని నేను చదువుతాను. చాలా శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. ఫరో యోసేపునకు జప్నతానెహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసేనతు ఇచ్చి పెండ్లి చేసెను. ఆమేనండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మాట నాతో చెప్పండి. యోసేపునకు ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు అసేనతునిచ్చి పెళ్లి చేసెను. మీకు ఎంత బలం ఉందో అంత గట్టిగా హల్లెలూయా. సో ఈరోజు మన వాక్య సందేశం పేరు అసేనతు అనండి. కొంచెం తిరగాలి ఈ పదం. మీకు ఇంకొకసారి చెప్తారా? చాలు. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా దేవుని వాక్యం రాసి ఉంచారు అంటే ప్రతి మాట మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం అంతా మనం చదువుతూ ఉంటే ఏ ఒక్క మాట వ్యర్థంగా దేవుడు రాసి ఉంచలేదు. ప్రతి మాట మన జీవితాల్ని ప్రభావితం చేయాలి. ఈ ఉదయకాలం మనందరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. పరిశుద్ధ లేఖనాన్ని మనం అధ్యయనం చేస్తే ఈ యోసేపు యొక్క భార్య పేరు అసేనతు. మనకి యోసేపు గురించి చాలా బాగా తెలుసు, కానీ తన భార్య గురించి ఎప్పుడు మనం అంతగా చదివి ఉండలేదు. కానీ ఎందుకో 2-3 రోజుల నుంచి ఈ మాట నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రభావితం చేసే సందేశాన్ని మనకిచ్చాడు. అంతరంగాల్ని పరిశోధించే ప్రతి మాట మీ జీవితాల్ని శుద్ధీకరించునుగాక. ప్రియులారా, యోసేపు చరిత్ర మనం చాలాసార్లు విన్నాం. యాకోబుకి 12 మంది కొడుకులుంటే 11వ వాడైన యోసేపు జీవితం ఎంతో ఉన్నతమైన పాఠం. అయితే తన భార్యను గురించిన వివరాలు పెద్దగా వాక్యాల్లో రాసి ఉంచలేదు. 3 చోట్ల ఈ అసేనతు అనే ఈ కుమార్తె ఈమె పేరు బైబిల్ ఆదికాండంలో ఇంచుమించు 3 సార్లు మనకు కనబడుతుంది. దేవుడు ఒక వ్యక్తి పేరు 3 సార్లు రాశాడంటే ఆ వ్యక్తి జీవితం ఎంత ప్రాముఖ్యమై ఉంటే దేవుడు రాసి ఉంచుతాడు. బైబిల్ చదువుకుంటూ వెళితే బైబిల్లో కొంతమంది పేర్లు రాయలేదు. యోబు భార్య పేరుందా? లేదు. యోబు భార్య, లోతు భార్య, నోవాహు భార్య, అంతే, పేర్లు లేవు వాళ్ళకి. ఈ జీవ గ్రంథంలో ఆమె పేరు 3 సార్లు దేవుడు మెన్షన్ చేశాడంటే ఆమె జీవితం ఎంత ప్రభావితం కలిగిందో. ఈ ఉదయకాలం ఈ మాటలు మీ జీవితాన్ని ప్రభావితం చేయాలి. యేసు నామములో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొక మాట కూడా చెప్తాను. ₹1,00,00,000 విలువ చేసే మాట మీద స్టార్ అని నోట్ చేసుకుంటే బాగుంటుంది. యాకోబు యొక్క 12 మంది కొడుకుల్లో 12 మంది కోడళ్ళు ఉంటారు కదా. ఈ 12 మంది కోడల్లో ఏ ఒక్కరి పేరు లేదు, కానీ ఈ ఒక్క ఆమె పేరే బైబిల్ గ్రంథంలో రాసి పెట్టారు. అసలు నేను భలే ఆలోచింపజేసే మాట ఇది నాకు. ఇప్పుడు 12 మంది కోడళ్ళు ఉన్నప్పుడు 12 మంది కోడల పేర్లు ఉండాలి. 12 మంది కోడల పేర్లు ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు. ఈ మొక్క ఆమె పేరే బైబిల్ గ్రంథంలో 3 సార్లు దేవుడు రాసి ఉంచాడు. ఈ ఉదయకాలం ఇటు స్త్రీలకి ఇటు పురుషులకి సంఘానికి యోసేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉన్నాడు. తన భార్య వధువు సంఘానికి మనందరికీ గుర్తుగా ఉంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేసే పనులు బట్టే దేవుడు నీ కొరకు ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. దేవుడు నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలం ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రతి మాట
ప్రతి జీవితాన్ని ప్రభావితం చేసి ఈ ఉదయకాలం ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడునుగాక. కొన్ని మాటలు మీకు ఉదాహరణగా చెప్తా ఉంటాను. అసేనతు అనే మాటకి అర్థం బైబిల్ నిఘంటు ఇలా చెప్తుంది: నాతు అనే ఐగుప్తు దేవతకు శిష్యురాలు. నాతు అనే ఐగుప్తు దేవతకు శిష్యురాలు, ఆమె పేరుకి అర్థం అది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, మనకి ఆ రెఫరెన్స్లో కనబడే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఓను అనే ఒక ప్రాంతానికి ఒక యాజకుడు ఉన్నాడు. ఓను అంటే సూర్య దేవతకు సంబంధించినది. ఈ యాజకుడు కూతురే ఈమె. ఒక్క మాటలో చెప్పాలి అనంటే, ఒక పూజారి గారి కూతురు ఈమె. యోసేపు భార్య బ్యాక్గ్రౌండ్లోకి వెళితే ఒక పూజారి గారి కూతురు ఆమె. ఇంత విగ్రహారాధికురాలు యోసేపుకి భార్యగా ఎలాగ నియమించబడింది, ఏ విధంగా తన కుటుంబం మీద ప్రభావితం చేసిందో ఈ ఉదయకాలం మీ కుటుంబాల్లో కూడా చాలామంది అన్యజనులుగా మార్పు చెందని వ్యక్తులు ఉండొచ్చు. వారిని నీవు ప్రభావితం చేసే వ్యక్తిగా మారటం కొరకే ఈ ఉదయకాలం ఈ సందేశాన్ని ప్రభు మీకు ఇస్తున్నాడు. యేసు నామములో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. 2 చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. చప్పలు కొడుతూ ఒక్కసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. ఇప్పుడు యోసేపు గురించి కొన్ని మాటలు చెప్పి అప్పుడు తన భార్య గురించి చెప్తాడు. ఇక్కడ చాలామంది భర్తలు ఉన్నారు కాబట్టి మీ వ్యక్తిగత జీవితాలు కూడా యోసేపు చరిత్రను ఆధారం చేసుకుంటూ ప్రభు మాట్లాడుతూ ఉంటారు. యోసేపు చరిత్ర మనం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు యాకోబు, రాహేలు. నిజంగా రాహేలుకి చాలా ఇష్టమైన కుమారుడు, తండ్రికి కూడా చాలా ఇష్టమైన కుమారుడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితం దేవునికి ఇష్టంగానే ఉందా? ఆ రోజు యోసేపు జీవితం వాళ్ళ తండ్రికి ఇష్టంగా బ్రతికాడు. ఈరోజు మరి నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు మెచ్చే సహోదరుడిగా ఉండలేవు. అందుకే వాళ్ళ నాన్న అతని కొరకు ఒక విచిత్రమైన వస్త్రాన్ని ఒకటి కుట్టించిచ్చాడు. 12 కుమారులు ప్రేమ కలిగిన వాడే, కానీ యోసేపు ఒక స్పెషల్, ఒక ప్రత్యేకత అతనిలో కనబడుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, అన్నోళ్ళు ఏదైనా చెడ్డ పనులు చేస్తే ఆ చెడ్డ సమాచారం ఊరంతా చెప్పేవాడు కాదు యోసేపు. ఆ చెడ్డ సమాచారం డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొచ్చేవాడు. ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో చూడండి యోసేపులో. ఇంకా చెప్పుకోవాలంటే చిన్నప్పటి నుంచే 17వ సంవత్సరంలోనే కలలు దేవుడు తను ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. కలలకి అర్థాలు చెప్పే స్థితినిచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలి అంటే యోసేపు జీవిత చరిత్ర ఇంత దైవికమైన భక్తి గుణలక్షణాల్లో పవిత్రత కొరకే ప్రాకులాడుతున్న యోసేపు మీద నిందలు పడ్డాయి. చేయలేని తప్పు తన మీద నిందగా పడి జైల్లోకి వెళ్ళాడు. నిజంగా ఇన్ని శ్రమల్లో ఎవరైనా అయితే ఎందుకు నాకు ఈ జీవితం అని అనుకుంటారు, కానీ యోసేపుకి శ్రమలో దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆశిస్తాను మీ జీవితంలో కూడా భక్తి చేస్తున్నప్పుడు, దేవుని కొరకు బ్రతకాలనే ఆశతో పరిగెడుతున్నప్పుడు మీకు నిందలే వస్తే ఫస్ట్, పోల్దండలు ఏమీ రావు, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ యోసేపు అలా నిలబడ్డాడు. ఆ శ్రమలో దేవుడు తోడై ఉన్నాడు కనుకనే ఎక్కడ అవమానపరచబడ్డాడో దేవుడు అద్భుతంగా అతని జీవితాన్ని ఆ తల పైకెత్తి ఆ శ్రమల కొలిమిలో దేవుడు తోడుగా ఉండి ఆ దేశానికి ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ ఉదయకాలం నేను ఆశిస్తున్నాను, నువ్వు శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు, దేవుని కొరకు ప్రతి ఆదివారం మానక దైవికమైన కార్యాల్లో ఎంతో ఆసక్తిగా బ్రతుకుతున్నావు. కానీ ఏంటయ్యా ఈ నిందలు, ఏంటయ్యా ఈ అవమానాలు, ఏంటయ్యా ఈ స్థితి, ఎప్పుడయ్యా నా పరిస్థితి మారేది అని అనుకోవద్దు. దేవుడు నీ నిందకు ప్రతిగా, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే రోజు రాబోతుంది. యోసేపు అలా నిలబడ్డాడు కనుకనే
ప్రధానమంత్రి స్థానంలో అతన్ని కూర్చోబెట్టాడు. తన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు తన జీవితంలో వివాహ వ్యవస్థ, తన జీవితంలో వివాహం జరిగే వయస్సు వచ్చినప్పటికి 17వ సంవత్సరంలో దేవుడు అతనికి కల ఇస్తే 30వ సంవత్సరంలో నెరవేర్చబడింది. ఇంచుమించు 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. కొన్నిసార్లు ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలు చాలామంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు. మీకు దేవుడు అనేకమైన కళల రూపంలో మీ భవిష్యత్తుని తెలియజేస్తూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చెప్తారు, అరే రాబోయే కాలానికి నువ్వు ప్రయోజకుడు అవుతావురా అని. దేవుడు నీ గురించి ఇలా చెప్పాడురా బాబు అని చెప్తారు. కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడలేనప్పుడు నిరాశ మిగులుతూ ఉంటుంది. కానీ యోసేపు 13 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. 13 సంవత్సరాలు కనిపెట్టాడు. ఆ ఆశయం, ఆయన దర్శనం నెరవేర్చబడే ఆ రోజు వచ్చింది. దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ ఉదయకాలం నేను కూడా ఆశపడుతున్నాను, మీ కుటుంబంలో ఎన్నో నిందలు భరిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎన్నో బాధలు అనుభవిస్తున్న వారు ఉన్నారు, ఎన్నో శ్రమల గుండా వెళ్ళిన వారు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఎప్పుడయ్యా మాకు ఆశీర్వాదం అనేది చూసేది, ఎప్పుడయ్యా ఆ దీవెన మా కళ్ళతో చూసేది అని మీరు ఎదురు చూస్తూ ఉంటే, ఈ ఉదయకాలమే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చునుగాక. చప్పలు కొడుతూ యేసయ్యకు ఒక్కసారి మహిమ చెల్లిద్దామా? నిందించబడిన వాడు, గుంటలో పడవేయబడిన వాడు ఇప్పుడు దేశానికి కావాల్సి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఇప్పుడు తన వివాహ వ్యవస్థకు వచ్చినప్పటికీ దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఓను యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు ఆసేనతును ఇచ్చి పెళ్లి చేశారట. వాస్తవంగా ఈమె గురించి ఎక్కువగా రిఫరెన్స్లు ఏమీ లేవు, 3 చోట్ల రాశారు. సో దీన్ని మీకు ఆత్మీయంగా వివరించడానికి ఒక దైవజనుడిగా ముచ్చటగా 3 మాటలు. ఈ ఆసేనతు అనే యోసేపు యొక్క భార్యలో ఉన్న ముచ్చటగా 3 లక్షణాలు మీకు ఈ ఉదయకాలం మీకు అందించి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. 2 చేతులతో ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? కొంతమంది ఏమనుకుంటారంటే, నేనేంటి ఇలాంటి అత్తోరింటికి వెళ్ళాను, మా అమ్మగారి ఇంటి దగ్గరే బాగుంది, మా తల్లి నన్ను ఎంతో బాగా చూసుకునేది, మా తండ్రి ఎంతో బాగా చూసుకునేవాడు, ఈ అత్తోరింటికి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను, పెద్దగా భర్త కూడా ఇలాంటి వాడు దొరికాడేంటి, సో ఆడబడుసు ఇలా ఉంది, అత్తగారు ఇలా ఉంది, మామయ్య గారు ఇలా ఉంది. ఇలాగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొన్నిసార్లు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి ఫ్యామిలీ నాకు దొరికింది ఏంటి, ఇలాంటి కుటుంబంలో నేను అడుగు పెట్టానని చాలా సందర్భాల్లో వాళ్ళే కృంగిపోతూ ఉంటారు. వాక్య లేఖనాల్లో మనం చదివితే యోసేపు జీవితాన్ని, నిజంగా ఆసేనతు ఆ ఇంట్లో అడుగు పెట్టడం, తన కుటుంబం ఏ విధంగా దీవెనగా మారిందో ఈ ఉదయకాలం చాలామంది ఇక్కడ యవనస్తులు ఉన్నారు. మీ మంచి నిర్ణయాలను బట్టే దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. యేసు నామములో మీకు కృప అనుగ్రహించునుగాక. ఎందుకో దేవుడు మీ ఆ అత్తోరింటికి ఎందుకు పంపించాడు, లేకపోతే ఇలాంటి వాళ్ళ ఇంటికి నన్ను ఆడబడుసుగా ఎందుకు పంపించాడు, ఇలాంటి వాళ్ళ ఇంటికి నన్ను ఎందుకు పంపించాడో కొన్నిసార్లు మీకు అర్థం కాదు. కొన్ని రోజులు ఆ శ్రమలు, ఇబ్బందులు, పరిష్కారం దొరకక, మార్పు చెందని భర్తని బట్టి కావచ్చు, మాట వినని పిల్లల్ని బట్టి చాలాసార్లు సఫర్ అయిపోయి, చాలాసార్లు ఇక జీవితాన్ని ముగించాలని నిరాశలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా నీ అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చునుగాక. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల పైకెత్తునుగాక. సాక్షిగా దేవుడు నిలబెట్టునుగాక. ఓకే, ఇప్పుడు సందేశంలోకి వెళతాను. ఆసీనతలో ఉన్న ఆత్మీయ గుణాలు ఏంటి? దేవుడు ఈమెను గురించి లేఖనాల్లో ఎలాంటి విలువైన మాటలు రాయించాడో ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? రైట్. మొదటి మాట, నిజ దేవుణ్ణి గుర్తించిన స్త్రీ అనండి ఒకసారి. ఇంకొకసారి చెప్తారా? నిజ దేవుణ్ణి గుర్తించిన స్త్రీ. ఓకే, లేఖనాన్ని మనం అధ్యయనం చేస్తే ఆదికాండ గ్రంథం
46వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండ గ్రంథం 46వ అధ్యాయం 20 వాక్యం. యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడైన పోతీఫరు కుమార్తె అయిన ఆసెనతునకు కనెను. చాలు చూడండి, ఆ డీటెయిల్స్ చెప్తూ ఓను యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు ఆసెనతు. సో సందర్భాన్ని ఎలా మెన్షన్ చేసుకుంటా వచ్చాడంటే, ఓను యాజకుడు. ఓను అంటే సూర్యదేవత. దానికి యాజకుడిగా ఉన్నాడు వాళ్ళ నాన్నగారు. పోతీఫర్ అనే వ్యక్తి ఆ దేవతకు యాజకుడు అంటే పూజారిగా ఉన్నాడు, మన భాషలో చెప్పుకోవాలంటే. ఇప్పుడు పూజారి గారి కూతురే ఈమె. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఒకప్పుడు వాళ్ళ ఎంత విగ్రహారాధికులుగా ఉన్నారో, యోసేపు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత, ఒక మాటలో చెప్పాలంటే యోసేపుకు భార్యగా అడుగు పెట్టిన తర్వాత ఆమె జీవితం ఎంత ప్రభావితంగా మారిపోయిందంటే నిజ దేవుణ్ణి గుర్తించింది. ఆమెనని చెప్పండి ఒకసారి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంట్లో మీ కుటుంబాల్లో చాలామంది గృహాలను దర్శించేటప్పుడు లేదా వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు వారు చెప్తా ఉంటారు, అయ్యగారు మాది అన్యుల పెళ్లి జరిగిందండి, ఇదిగో మా భర్త ద్వారా నేను దేవుళ్ళలోకి వచ్చానని చెప్పేవాళ్ళు కొందరు, భార్య ద్వారా నేను దేవుళ్ళలోకి వచ్చానని చెప్పిన వాళ్ళు కొందరు, ఇలాగ కొన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు యోసేపు వాళ్ళ ఇంట్లో ఈమె అడుగు పెట్టిన తర్వాత యోసేపు యొక్క భక్తి ప్రభావం అంతా, యోసేపు చేసిన భక్తి ప్రభావం అంతా తన భార్య తెలుసుకోగలిగింది. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుటుంబ వ్యవస్థలో మీ వ్యక్తిగత జీవితంలో ఒకేలా మీరు మంచి భక్తి పరులే, మీకు భక్తిహీనుడైన భర్త దొరికాడు, భక్తిహీనురాలైన భార్య దొరికింది, అయితే మీరు చేసే భక్తి ప్రభావం వాళ్ళ మీద ఖచ్చితంగా పనిచేస్తుంది. యోసేపు ఎంత భక్తి చేశాడో, ఇంత విగ్రహారాధకురాలు పూజారు కూతురు ఎంత దైవికమైన భక్తిలోకి వచ్చేసింది. నేను ఆశిస్తాను ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీ భర్తలు మీ భక్తిని బట్టి మార్పు చెందుదురుగాక, యేసు నామములో మారుదురుగాక, మీ భార్యలు పరివర్తన చెందుదురుగాక. మీ భక్తిని బట్టి నువ్వు అప్పుడప్పుడు ఆదివారం అలా తలుక్కుమని దేవుని సందులో అలా కనబడి, మళ్ళీ వారమంతా సినిమా హాలు, ఫ్రెండ్షిప్, త్రాగుడు, వ్యసనాలు, అలవాట్లు, జోదం, పేకాట, ఇటువైపు వెళ్తూ ఉంటుంటే నీ భక్తిహీనత నీ ఇంట్లో నీ భార్యని మార్చలేదు. ఆదివారమే అలా తలుక్కుమని మిగతా వారం అంతా నువ్వు లోక సంబంధమైన స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేస్తే నీ భర్తను నీ భక్తి ప్రభావం మార్చలేదు. నువ్వు సరైన భక్తిలో ఉంటేనే నీ భార్య మారేది, నీ భర్త మారేది, నీ పిల్లలు కూడా మార్పు చెందేది. ఈ సహోదరి వాళ్ళ నాన్న పూజారే, కానీ యోసేపు భక్తి ఉంది కదా. ఎలాంటి భక్తి? ఇంచుమించు 13 సంవత్సరాల్లోనే అతనికి కలలు. అతని యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచిద్దాం. అన్నలందరిలో డిఫరెంట్గా కనబడతా ఉంటాడు, అందరిలాంటోడు కాదు, ప్రత్యేకంగా ఉన్నాడు. పాపం విషయంలో ఎక్కడ రాజీ పడిపోలేదు. ఈ భక్తి ప్రభావం ఉందే, ఆ భక్తి ప్రభావం తన భార్య మీద పనిచేసింది. ఈరోజు నేను నిజంగా అడుగుతున్నాను, మీరు చాలామంది ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు ఎన్నో విధాలుగా సాక్షిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా. మరి మీ భక్తి ప్రభావం మీ భర్త మీద ఎందుకు పనిచేయకూడదు? ఎందుకు మీ పిల్లల మీద పనిచేయకూడదు ఆ భక్తి ప్రభావం? ఎందుకు మీ భార్య మీద పనిచేయకూడదు ఆ ప్రభావం? యోసేపు కుటుంబంలో చూడగలిగితే నిజంగా ఎంత అద్భుతమైన ప్రభావం. వాక్యాన్ని ఒకసారి మీకు చదివిస్తాను, మీకు బాగా అర్థం అవటం కోసం. ఇర్మియా 10:10, ఇర్మియా గ్రంథం 10:10. త్వరగా చదువుదాం. ఇర్మియా గ్రంథం 10:10. యెహోవాయే ఓకే, నిజమైన దేవుడు,
ఆయనే జీవం గల ఆయనే జీవము గల దేవుడు. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా, హుషారుగా చెప్తారా? ఆయనే నిజమైన దేవుడు. ఎట్లా? ఆ ప్రభావం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంతే. నిత్యదేవుణ్ణి గుర్తించేవారుగా మీ కుటుంబంలో కూడా మిమ్మల్ని బట్టి వారు గుర్తించాలి. ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తూ వచ్చారు, అయ్యా మా ఆయనకి దేవుడు అంటే ఇష్టం ఉండదు, అక్కడి వరకు ఆ కరెంట్ స్తంభం దాకా దించేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడి దయ వల్ల ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో వాక్యాలు వింటున్నాడు అయ్యగారు అంటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలా వినగా వినగా వాళ్ళ హృదయాలు మార్పు చెందునుగాక, వాళ్ళ హృదయాలు పరివర్తనలోకి వచ్చునుగాక, ఆత్మకార్యము జరుగునుగాక. ఏమండి, రాహాబు అనే ఓ భయంకరమైన పాపిష్టి మనిషి దేవుడి గురించి అంత అద్భుతంగా చెప్పిందో తెలుసండి. మీ దేవుడు ఆకాశమందు భూమి మీద ఆయన దేవుడే. ఆయన చేసిన కార్యాలు మేము వినగా మా గుండెలు బద్దలైపోయాయి. ఒక అన్యులు చెప్తున్న సాక్ష్యాలు ఇవి. ఈరోజు యోసేపు జీవితంలో ఇంచుమించు 17 సంవత్సరాల భక్తి, ఆ తర్వాత 30వ సంవత్సరం సింహాసనం మీద 110 సంవత్సరాలు బ్రతికాడు యోసేపు. ఈ 110 సంవత్సరాలలో ఆయన భక్తి ప్రభావం కుటుంబం మీద పనిచేసింది. ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళ భార్యలు భక్తిపరులు అవ్వట్లేదు. భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళ పిల్లల భక్తిపరులు అవ్వట్లేదు. వారి కుటుంబం మీద ఆ భక్తి ప్రభావం పనిచేయట్లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీ కుటుంబం మీద ప్రభావితమగునుగాక. చేతుల పైకి ఒక్కసారి ఆమేనంటారా? హుషారుగా హల్లెలూయా చెప్తారా? ఖచ్చితంగా దేవుడు నీ నుంచి అది కోరుకుంటున్నాడు. యేసయ్య ఇలా చెప్పారు కదా, నీ ప్రవర్తనను చూసి వాక్యం లేకుండగానే నీ భర్తను నువ్వు రాబట్టుకోవచ్చు. వాక్యం ఎప్పుడు మారదండి. ప్రభు వాక్యం అదే చెప్తుంది. నీ ప్రవర్తన చూసి వాక్యం లేకుండగానే నీ భర్తను నువ్వు రాబట్టుకోవచ్చు. ఇంకా అంటారు, పౌలు అంటారు, విశేషముగా తన ఇంటి వారిని రక్షించకపోతే మనకన్నా విశ్వాస భ్రష్టులు లేరట. కనుక ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీ భక్తి ప్రభావం మీ ఇంటి మీద పనిచేయాలి. యేసు నామములో కార్యము జరుగునుగాక. అయస్కాంతాన్ని మీరు చూడండి, ఇనుముని ఎక్కడున్నా ఆకర్షిస్తూ ఉంటుంది. నిజంగా నువ్వు చేసే భక్తి పవర్ఫుల్గా ఉంటే నీ కుటుంబాన్ని రక్షణలోకి నీవే నడిపిస్తావు. అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక, సహాయము చేయునుగాక. అబీగయీలు భర్త ఎలా ఉంటాడు చెప్పండి? మోటోడు, మొండోడు, ఎవ్వడు మాట వినడు. ఇలాంటి వ్యక్తిని ఎలా మార్చుకోగలిగింది? వాక్యం చెప్తుంది కదా, అతను చేసిన తప్పిదాన్ని తనగా భావించి పరిగెత్తుకుని దావీదు దగ్గర, రాజు దగ్గరికి వెళ్ళిపోయి, నీ దాసురాలైన నన్ను కటాక్షించయ్యా, కరుణించయ్యా, ఈ దోషం నాదిగా ఎంచు అని ఆమె ప్రాధేయపడి వేడుకుని ఆ కుటుంబం పరివర్తన కోసం ప్రయాసపడింది. ఈరోజు మీ కుటుంబాల్లో మీ కుటుంబ వ్యవస్థ పరివర్తన కొరకే మీరు ప్రయాసపడగలిగితే నిజంగా మీ కుటుంబాలు యేసయ్య దయ వల్ల దైవికమైన మార్గంలోనికి వచ్చునుగాక. చేతులోపుతో ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? ఒక మాట చెప్తాను. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఆఫ్టింగ్గా వచ్చేవాళ్ళ గురించి మాట్లాడతాడు ఆయన. ఏమంటారంటే, రెగ్యులర్గా ఎవ్రీ సండే అటెండ్ అయ్యే వాళ్ళలో నిరాశ అనేది ఉండదంట. కొంచెం కూడా ఎక్కడ మనం కనుగొనలేమంట. మధ్యలో ఎప్పుడైతే దేవునికి వీళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుందో వాళ్ళలోనంట ఎక్కువగా నిరాశ వచ్చేస్తుందంట. నా భర్త మారడేమో, నా పిల్లలు మారరేమో, నేను ఇల్లు కట్టలేనేమో, పెళ్లి చేయలేనేమో, అప్పు తీరదేమో, నిరాశ వచ్చేస్తుందంట. రెగ్యులర్గా దేవునితో ఒక కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు అసలు నిరాశ అనేదే వాళ్ళలో కొంచెం కూడా ఉండదట. ఒక చిన్న జరిగిన సంఘటన మీకు చెప్తాను. చేతులు ఊపుతో ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? నేను మొన్న ఒక ఇంటికి బర్త్డే మీటింగ్ ఒకటి ఉంటే జస్ట్ ప్రార్థన చేయడానికి అని వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక చిన్న ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత, అన్నయ్య మా కుటుంబంలో మా బంధువులు మధ్యలో జరిగిన ఒక చిన్న సాక్ష్యం చెప్తాను వినండి అన్నారు. చెప్పమ్మా అన్నారు. వాస్తవంగా వాళ్ళ సొంత ఊరు గన్నవరం. సో అక్కడి నుంచి వాళ్ళు అత్తోరింటికి సామంతుకూరు అనే ఊరికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబం, 2 బిడ్డలు పుట్టారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే ఇంచుమించు 8th క్లాస్ చదువుతుందంట ఆ పాప. మేబీ కీర్తి ఏ క్లాస్? 8th క్లాస్ చదువుతున్న, ఇంత ఏజ్ ఉంటుంది ఆ సహోదరికి. మరి సడన్గా స్టమక్ పెయిన్ కింద స్టార్ట్ అయిపోయిందంట. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే స్కాన్ చేస్తే ఏం లేదు, అంత బాగానే ఉందని చెప్పారట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పెయిన్ ఎక్కువైపోతుంది. అసలు తట్టుకోలేనిదిగా గిలగిల కింద పడిపోయి దొల్లేస్తుందంట ఆ పాప. 8th క్లాస్ స్టూడెంట్. ఇక వాళ్ళ అమ్మకి కోపం వచ్చి కర్ర తీసుకుని ఉతికేసి ఆరేసి, ఏమంటే బాధపడుతున్నప్పుడు చేరదీయాలా తల్లి, ఉతికేయాలా? హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఏమి లేదన్నా పోన్లే అమ్మ, ఏదో బాధ లేకుండా ఉంటే ఆమె ఏడుస్తుంది చెప్పండి. కొంతమంది తల్లులు ఉంటారు, అర్థం బద్దం లేకుండా 10 దారికి కొడేస్తుంటారు. ఆ పెయిన్ వచ్చేస్తుందమ్మా తట్టుకోలేకపోతానంటే, సరే అమ్మ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తాను అనాల్సిన తల్లి, ఊరుకో నోర్మే, డాక్టర్ గారు చెప్తే డాక్టర్ కన్నా తెలుసు నీకో నన్ను ఉతికేసి చితక్కొడేసిందంట. ఆ అమ్మాయికి ఇంకా బాధ ఎక్కువైపోయింది. ఆ అర్ధరాత్రి ఏం చేయాలో అర్థం కావట్లేదు, గిలగిలగిల కింద పడి దొల్లేస్తుందంట. వాళ్ళ అమ్మమ్మ దేవుని మందిరానికి వెళ్తుంది. బాగా వినాలి మీరు, సమయంలో వినాలి. దేవుని మందిరానికి వెళ్తూ ఉంటుంది. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని కొబ్బరి నూనె ఒకటి ఇంట్లో పెట్టుకుంటుంది. అన్యులంతే, కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి కొబ్బరి నూనెకాయ మీద ఎంతో విశ్వాసం ఉంటుంది. రాసుకుంటే స్వస్థత కలుగుతుందని. అర్ధరాత్రి ఇంచుమించు 2-3 అయ్యే సమయానికి గిలగిల వాళ్ళ అమ్మకి చెప్తే తన్నేస్తుంది, కొట్టేస్తుంది, ఏం పట్టించుకోవట్లేదు. అంతే, వాళ్ళ అమ్మమ్మ ప్రార్థన చేసుకునే ఆ చిన్న గది ఒకటి ఉంటుంది. దేవునికి ప్రార్థన చేసుకోవడానికి ఓ స్పెషల్ గది ఒకటి ఉంది, దేవుడి గది. అక్కడ బైబిలు, ఈ కొబ్బరి నూనె సెసకాయ, పాటల పుస్తకం అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది ఈ మనవరాలు. వెళ్ళి ఆ కొబ్బరి నూనె సీసా ఇలా అనుకుని మనసులో ఏదో తలుసుకుని, యేసుప్రభా నువ్వు ఈ సమయంలో నన్ను బ్రతికించాలి, ఏం చేయాలో అర్థం కాదు. అలా సిలువ గుర్తు వేసుకుందంట. ఆ అరగంట తర్వాత అద్భుతంగా స్వస్థత దేవుడిచ్చేసాడు. ఇంకొక అద్భుతమైన కార్యం ఏంటంటే, నిజంగా హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే నిజంగా అద్భుతం, గుండె సూది మింగేసిందంట ఆ అమ్మాయి. అది పేగులకు గుచ్చుకుని ఇన్ఫెక్షన్ చాలా వాసిపోయి ఇబ్బంది అయిపోయింది అన్నమాట. దేవుడు అద్భుతంగా దాన్ని బయటికి తీసుకొచ్చేసాడు. నిజంగా దేవుడు చేసిన కార్యం అన్నయ్య ఇది. ఇప్పుడు చూడండి, వాళ్ళ అమ్మమ్మ దేవుని మందిరానికి వెళ్తుంది. ఆ మనవరాలకి ఆ దేవుడి మీద కొంచెం నమ్మకం ఆమెకి స్వస్థతగా మార్చింది. ఈరోజు నేను కోరుకునేది ఏమిటంటే, నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, నీ ఇంటోళ్ళు కూడా నీ విశ్వాసాన్ని చూసి వారు కూడా ప్రభు దగ్గరికి రావాలి. ఇలాంటి కార్యం దేవుడు జరిగించునుగాక, అద్భుతము చేయునుగాక. గుడ్. ఇక 2వ మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్ వన్, 2వ మాట, ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 50 నుండి 52 వచనాలు. అసీనతు గురించి రాయబడిన 2వ మాట. ఆదికాండం 41, 50 నుంచి 52 వచనాలు. కరువు సంవత్సర కాలమందు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెగు ఆసెనతు అతనికి కనెను. 52 వరకు చదవక, అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు ఎత్తొక్కసారి హల్లెలూయా చెప్తారా? సో 2వదిగా, దేవుని కొరకు పిల్లల్ని పెంచిన స్త్రీ,
దేవుని కొరకు పిల్లల్ని పెంచిన స్త్రీ ఈమె. వాస్తవంగా నేను మీకు చెప్పాను, ఆమె బ్యాక్గ్రౌండ్ అన్యుల కుటుంబం నుంచి వచ్చింది, పూజారి కుటుంబం నుంచి వచ్చింది. ఇప్పుడు 2 కొడుకులు పుట్టారు ఆమెకి. వాస్తవంగా అటో అడుగు ఇటో అడుగు వేసేవాళ్ళు మనస్తత్వం ఎలా ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత? ఓ పని చేద్దాంలే, పెద్ద కొడుకు కాబట్టి నీ దేవుడు పేరు పెట్టుకో, చిన్న కొడుక్కి నా దేవుడి పేరు పెడతారు. ఇలాంటి మనస్తత్వం రావాలి. కానీ ఈమెలో అలాంటి మనస్తత్వం రాలేదు. 2 కొడుకులకి కూడా దేవుడి పేరే. మనిషే అనే మాటకి అర్థం మర్చిపోవుట. ఏం మర్చిపోయాలని పరిస్థితులు? యోసేపుకి ఎన్ని బాధలు కలిగినాయండి, ఎంత అవమానం కలిగిందండి. నా దేవుడు నా బాధంతా మర్చిపోయేటట్లుగా చేశాడు. ఈ పూట నేను కూడా ఇక్కడ కూర్చున్న బిడ్డలతో మాట్లాడుతున్నాను. నీ భర్త ద్వారా నీకు కలుగుతున్న బాధ, నీ భార్య ద్వారా నువ్వు కలుగుతున్న బాధ, నీ పిల్లల ద్వారా నువ్వు కలుగుతున్న బాధ, నీ ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వెంతో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేద్దామని నీకు మనసులో ఆలోచన వచ్చింది, చక్కగా నువ్వు చేసుకుంటుంటే నిన్ను బాధించే వాళ్ళు ఉంటారు. నీకెక్కడ బాధ కలుగుతుందో ఆ బాధ మరిచిపోనట్లుగా దేవుడు చేయబోతున్నాడు. మనిషే అని పేరు పెట్టాడు. 2వ వాడికి ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. దేవుడు నాకు ఎక్కడ బాధని ఇచ్చాడో అక్కడే అభివృద్ధి చేశాడు. ఈరోజు కూడా దైవ సేవకుడిగా చెప్తున్నాను, మీరు ఎక్కడ ప్రయాసపడి బాధలు నిందలు అనుభవించారో అక్కడే మీ తల పైకెత్తునుగాక, అక్కడే దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. నా ఆశ, నువ్వు ఎక్కడ అద్దింట్లో ఉంటున్నావు అక్కడే సొంత గృహం కట్టుకుందువుగాక. మన బిడ్డలు చాలామంది అలా కట్టుకున్నారు. అద్దింట్లో చాలా సంవత్సరాలు ఉన్నారు, అక్కడే స్థలం ఇచ్చాడు, అక్కడే గృహం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. నీ అవమానానికి ప్రతిగా ఘనత ఇస్తాడు దేవుడు. అయితే నీ ఆత్మీయ జీవితం, నీ పిల్లల్ని కుటుంబంగా దేవుని కొరకు పెంచగలగాలి. అటోక అడుగు ఇటోక అడుగు వేస్తే ఆ ఆశీర్వాదం రాదు నీకు. ఆదివారమే చాలామంది భక్తి పరులా కనబడుతూ ఉంటారు, ఇక సోమవారం నుంచి వాళ్ళ భక్తి కనబడదు. ఆ భక్తి పిల్లల మీద ఏమాత్రం ప్రభావితం కనబడదు. అలా ఉండొద్దు. ఈ ఉదయకాలం దేవుడు నీకు చెప్తున్నాడు, నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచగలిగిన సహోదరిగా నువ్వు మార్చగలిగితే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయునుగాక. హుషారుగా ఆమెనంటారా? కాస్త గట్టిగా హల్లెలూయా చెప్తారా? వాస్తవంగా నేను మీకు ఇక్కడ ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నానంటే, ఆమె ఐగుప్తిరాలు, ఇశ్రాయేలురాలు కాదు, ఆమె ఐగుప్తిరాలు. ఐగుప్తు పోకడ ఎలా ఉందంటే, ఐగుప్తు ధనం, ఐగుప్తు లోకాచారాలు, ఐగుప్తు యొక్క చీకటి కార్యాలు చాలా ఉన్నాయి. అవేవి పిల్లల మీదకి కొంచెం కూడా ఆ ప్రభావం రాకుండా పెంచింది. నా ప్రార్థన, మీ పిల్లల్ని లోకానికి సంబంధించిన ఏ ఆచారం, లోకానికి సంబంధించిన లోక పోకడి ఏది మన పిల్లల్లోకి రాకుండా ఇలాగ మన పిల్లల్ని పెంచడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. చేతులోపుతో ఒక్కసారి ఆమెనంటారా? నిజంగా ఈ ఉదయకాలం దేవుడు మీ నుంచి అలా కోరుకుంటున్నాడు. యెషయా ప్రవక్త ఏమంటాడు తెలుసు తన పిల్లల గురించి? చదువుదాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం 8:18. ఇదిగో నేను నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యాలుగాను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నాము. అబ్బా, ఎంత చక్కని సాక్ష్యం ఇస్తుంది. యెషయా యొక్క పిల్లలు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీయుల మధ్యలో సూచనలుగా ఉన్నారు. కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉండండి, ఎంత ఆనందం కలుగుతుందో. వీళ్ళ అమ్మగారు ఎంత అద్భుతంగా ఈ బిడ్డల్ని పెంచారు, వీళ్ళ నాన్న ఎంత అద్భుతంగా ఈ పిల్లల మీద శ్రద్ధ నిలిపారు. ఈరోజు ఈ స్థాయికి ఈ బిడ్డలు వచ్చారంటే వారి తల్లిదండ్రుల కృషి అక్కడ కనబడతా ఉంది. నా ప్రార్థన, ఈ యవనస్తులుగా ఉన్న మన పిల్లలందరూ కూడా చక్కని పర్వతముల మధ్యలో సూచనలుగా నిలబడుదురుగాక. రాబోయే కాలానికి వీళ్ళు ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. భక్తుడు అంటాడు కదా, నా పిల్లలు బోసిన బల చుట్టూ
పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలి మన పిల్లలు. దేవుడు అలాంటి దీవెన మన షమ్మ బిడ్డలందరికీ ఇచ్చునుగాక. ప్రభు సహాయము చేయునుగాక. చాలామంది తల్లిదండ్రులు ఒకేలా హాస్పిటల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది హాస్పిటల్లో నర్సుగా డ్యూటీ చేస్తూ ఉంటారు. మీ పిల్లల గురించి మీ ఆశ ఎలా ఉండాలంటే, ప్రభా నేను ఏ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నానో నా కొడుకు అదే హాస్పిటల్లో డాక్టర్ అవ్వాలి ప్రభా. ఆ విధంగా మీ పిల్లల గురించి ఆలోచన ఉండాలి. ఒకవేళ చిన్నగా కండక్టర్గా పనిచేస్తే సో మా కుమారుడు కలెక్టర్ వాళ్ళు ప్రభా. ఈ ఆశలు మీ పిల్లల గురించి మీరు కలగనాలి. నిజంగా ఈ బిడ్డల్ని ఐగుప్తికి సంబంధించిన ఏది కూడా ఆ పిల్లలకు అంటకుండా పెంచింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి చూసావా? రూబేను, షిమ్యోను, లేవి, దాను, నఫ్తాలి. ఈ 12 గోత్రాల్లో ప్రత్యేకంగా ఈ గోత్రాలన్నింటిలో 2 గోత్రాలు యోసేపు 2 కొడుకుల మనష్షే గోత్రం అండ్ ఎఫ్రాయిము గోత్రం. వీళ్ళిద్దరికి కూడా ఎంత దీవెన వచ్చింది. 2 అంతల జ్యేష్ఠులకి 2 అంతల ఆశీర్వాదం, 2 అంతల దీవెన వాళ్ళకు వచ్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళ నాన్న వృద్ధాప్యంలోకి వచ్చేసాడు యాకోబు. తన బిడ్డల్ని ఆశీర్వదించడం కొరకు ఆ 2 కొడుకులను తీసుకొస్తాడు వాళ్ళ నాన్న. యోసేపు వాళ్ళ 2 కొడుకులను తీసుకొచ్చి, నాన్న నీ దీవెన వీళ్ళ మీద ఉండాలని కోరుకుంటాడు. ఈ ఉదయకాలం నేను కోరుకుంటున్నాను, మీ బిడ్డలకి పెద్దల దీవెన ఉండునుగాక, దైవ సేవకుల దీవెన ఉండునుగాక, దేవుని కొరకు మన పిల్లలు పెరుగుదురుగాక, సహాయము కలుగునుగాక. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట చదివిస్తాను. 31వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 31:28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానివని, ఆమేన్, నువ్వు అందరినీ మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడు. అబ్బా, ఎంత మంచి సాక్ష్యం అండి గుణవతైన భార్య గురించి. నా ప్రార్థన, అటు పిల్లలు అంటున్నారు, వాళ్ళ భర్త కూడా అంటున్నాడు, అమ్మ ఏం పవిత్రత, ఏం ప్రతివ్రత, ఎంత చక్కగా ఉన్నావమ్మా. వాళ్ళ తల్లి గురించి వాళ్ళు అంటున్నారు, ధన్యురాలు అమ్మ నీవు. ఈరోజు నేను ఆశిస్తున్నాను మీ పిల్లలు ఇలాగ మిమ్మల్ని పలకాలి. అలాంటి కృప మీ పెంపకాన్ని బట్టి మీ పిల్లలు ఆధారపడి ఉంటారు. సేవకుడిగా నేను దీవిస్తున్నాను. మన షమ్మ బిడలు దేశానికి ఉపయోగకరమైన సాధనాలుగా మారుదురుగాక. ప్రభు దీవించునుగాక. యేసయ్య కృపలో ఆశీర్వాద కారుకులుగా మారుదురుగాక. ఒక చిన్న పల్లవి పాడి వెంటనే ఇంకొక 3వ మాట చెప్తాను. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీచనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. అందరూ సంతోషంగా ఆనందంగా మన పిల్లలు దేవుని చేతిలో నక్షత్రాలాగా ప్రయోజకులుగా ఉండాలి. బాధ కలిగిన చోటే దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా,
నిన్ను నమ్ము నీచనుల న్యాయాధిపతిని నడిపితివి జయధ్వజముతో. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీచనుల న్యాయాధిపతిని నడిపితివి జయధ్వజముతో. అందరూ సంతోషంగా మన పిల్లలు విజయోత్సవాలతో దేశం యొక్క ఉన్నత స్థలాల్లో పర్వతముల మధ్య సూచనలుగా మనల్ని ధన్యులు అని పిలిచేటట్లుగా మన బిడ్డలకి అంత మంచి భవిష్యత్తు ఇచ్చే న్యాయాధిపతి బలవంతుడా మహాశూరుడా, పలు శోధనలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చినావు. ఎనలేని ప్రేమను నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే మహదానందం. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీచనుల న్యాయాధిపతిని నడిపితివి జయధ్వజముతో. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తనం. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. ఆశీనతు యొక్క ఆత్మీయ అనుభవాలు. సంవత్సరములు వచ్చును గనుక 45:11. నీకును నీ ఇంటి వారికి నీకు నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికం రాకుండగా అక్కడ నిన్ను పోషించదనని చెప్పాను. అందరూ సరి ఆమేనని చెప్పండి. హుషారుగా హల్లెలూయా చెప్పండి. సో మూడవది ప్రేమ ఆప్యాయత గల స్త్రీ. ప్రేమ ఆప్యాయత కలిగిన స్త్రీ. ఎందుకయ్యా ఈ మాట మీరు చెప్పారు అనంటే, వాస్తవంగా యోసేపుకి ఎంతమంది అన్నదమ్ములు? మొత్తం వాళ్ళ ఫ్యామిలీ 12 మంది.
ఈ 12 మంది కూడా 12 మందిలో 11వాడు యోసేపు. ఇప్పుడు కరువు కాలం వచ్చింది. వినాలి ఈ మాటలు మీరు. కరువు కాలం వచ్చినప్పుడు యోసేపు ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చాడంటే, ఇదిగో ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంది, ఏం చేయాలో తెలుసా, మీరు భార్య, పిల్లలు, అన్నదమ్ములు మొత్తం అందరూ కట్టుకుని నా ఇంటికి వచ్చేసేయండి, నేను పోషిస్తాను మిమ్మల్ని అని యోసేపు ఇన్విటేషన్ ఇచ్చాడు వాళ్ళకి. మరి వెనకాల భార్య ఉంటుంది కదా, ఏమనాలి నిజంగా? అమ్మ స్త్రీలను అడుగుతానమ్మా, అందరికి వందనాలమ్మా, ఆ షమ్మ ఆడబడుసులు అందరికి వందనాలమ్మా, అమ్మ అందరికి వందనాలమ్మా, వందనాలకి ప్రతి వందనాలు చెప్తే మంచిదమ్మా, లేకపోతే త్రిబులెక్స్ సబ్బు వాడమంటున్నాడు మా పెద్ద పాష గారు. అమ్మ అందరికి వందనాలమ్మా చెప్పట్లేదు, వందనాలమ్మా. ఇప్పుడు యోసేపు వాళ్ళ భార్య ఏమనాలి వాస్తవంగా? ఇదిగో నోర్మై, నిన్ను గొంట్లో పడేసింది ఎవరో మాట్లాడట్లేదు, వాళ్ళే కదా. నీకు భవిష్యత్తు లేకుండా చేసింది వాళ్ళే కదా, నిన్ను అమ్మేసింది వాళ్ళే కదా. అలాంటి వాళ్ళని ఇంటికి భోజనాన్ని పిలుతావా అని అనాలి భార్య వెనకాల నుంచి. ఇప్పుడు ఈయన పోషిస్తానంటే కుదురుతుందా? ఈయన మాట చెల్లుతుందా? సోత్రం ఏసరం వెనకాల ఉంటుంది సైన్యం. అమ్మ వందనాలమ్మా, 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 వందనాలమ్మా. నేను అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. 3 సార్లు పెద్దగా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఈమె గురించి. ఇప్పుడు యోసేపు అంతమందిని ఇన్వైట్ చేశాడు వాళ్ళ ఇంటికి. ఒకేలా కొంతమంది స్త్రీల సమాజం అందరూ అలా ఉంటారని కాదు, నాకు తెలిసి అమ్మ ఆడబడుసులు అలాంటి వాళ్ళు ఎవరు లేరని. అన్నయ్య మీరు భ్రమపడుతున్నారు అన్నయ్య, మాలో 2 రూపాయలు ఉన్నాయన్నయ్య, ఏసయ్య చర్చికి వచ్చినప్పుడు తెల్ల ముసుకన్నయ్య, ఇంటికి దగ్గర నల్ల ముసుకన్నయ్య. సాధ్యమైనంత వరకు ఇలాంటి వాళ్ళు ఉండకూడదని నా ఆశ. సాధ్యమైనంత వరకు అమ్మోళ్ళు దొరిపోళ్ళు వచ్చినప్పుడు ఓపిక లేకపోయినా ఎంత అద్భుతంగా పనులు చక్కబెడతారో, కానీ అబ్బాయి వాళ్ళ దొరుపులు ఎవరైనా వచ్చారంటే వేసవి కాలంలో కూడా దుబాయ్ దుప్పటి కప్పుకొని పడుకుంటారు. ఆలోచించండి. కానీ ఆసేనతికి అలాంటి స్వార్థం లేదండి. నిజంగా నాకు పరిశుద్ధాత్ముడు ఎందుకో ఈ సబ్జెక్ట్ చెప్పాలని ప్రేరేపణ. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు తెలుసా? ఇంకా 5 సంవత్సరాల కరువు ఉంది, మీకు అసలు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు, వచ్చేసేయండి నా దగ్గరికి. నాన్న నువ్వు నన్ను పెంచావు కాబట్టి నువ్వు ఒక్కడ వస్తే చాలు అంటలేదు. వాళ్ళ అన్నదమ్ములు అందరూ ద్వేషించిన వాళ్ళే, పగపట్టినోళ్లే, కృంగదీసినోళ్లే. వాళ్ళందరినీ భోజనానికి పిలిస్తే మరి భోజనానికి ఆయన పిలిచేసి వెళ్ళిపోతాడు. పనంతా ఎవరు చక్క పెట్టుకుంటారు? అమ్మగారే కదా. వంట చేయాలి, వాళ్ళని ప్రేమగా పలకరించాలి, వాళ్ళకి ఆహారం వడ్డించాలి, వండాలి. అంటే ఆమెలో ప్రేమ ఆప్యాయత కనబడుతుంది. నేను ఆశిస్తానండి, ఏ ఇంట్లో ఒక స్త్రీ ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారో ఆ కుటుంబాలు స్వర్గసీమలా ఉంటాయండి, ఏ సందేహం లేదు. ఇంకో మాట చెప్పనా, ₹1,00,00,000 మాట మీరు స్టార్ అని పెట్టుకుని నోట్ చేసుకుని, నాకు ఎందుకు ప్రార్థనలో ఈ ఆలోచనలు వచ్చినాయి. యోసేపుకి చిన్నప్పుడే తల్లి ప్రేమ దూరం అయిపోయిందండి. తెలుసు కదా మీకు, యోసేపు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ లేదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో యోసేపుకి తెలియదండి. సరే తండ్రి దగ్గర పెరుగుదామంటే తండ్రి ప్రేమను అన్నోళ్ళు దూరం చేసేశారు. ఆలోచించండి. ఎందుకు నేను వాక్యం చదువుతున్నప్పుడు ఆత్మలో ఈ ఆలోచన వచ్చింది నాకు. తండ్రి ప్రేమ దూరం చేసేసారు అన్నయ్యోళ్ళే. తల్లి లేదు, చిన్నప్పుడే చనిపోయింది. తల్లి ప్రేమ దూరం అయింది, తండ్రి ప్రేమ లేదు. యోసేపు 110 సంవత్సరాలు బతికాడంటే ఎవరు ప్రేమ చెప్పండి? ఎవరు ప్రేమ? తన భార్య ప్రేమ కాదంటారా? ఈరోజు మీ కుటుంబంలో మీ భర్త ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడిన అక్కోళ్ళు ఎవరైనా ఉంటే, ఆశపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి.
బట్టతలంతా ఎవరికి వస్తుంది చెప్పండి? మీరు ఆశపడితే ఖచ్చితంగా మీ ప్రేమను బట్టి మీ కుటుంబం ఉంటుందండి. ఏమండి, ఈ భూమి మీద ఏమీ పట్టుకెళ్ళమండి. ఎంత సంపాదించుకున్న అన్ని ఇక్కడే వదిలేసేద్దాం. కానీ యోసేపుకి అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా అన్ని సంవత్సరాలు బ్రతికి తన కుటుంబాన్ని చక్కగా చూసుకుని పిల్లల్ని పెంచి ఆ స్థాయికి తీసుకొచ్చాడంటే వెనకాల భార్య ఎంత అద్భుతంగా ప్రేమ చూపించిందో తన కుటుంబం మీద. ఎందుకో చాలా కుటుంబాల్లో ప్రేమ ఆప్యాయతలు కనుమరుగైపోతున్నాయి. చాలా ఫ్యామిలీస్లో వాళ్ళు క్రిస్టియన్సే పేరుకి, కానీ చాలా కుటుంబాల్లో ప్రేమ ఆప్యాయతలు కనుమరుగైపోతున్నాయి. నేను ఆశిస్తానండి ఏ కుటుంబమైనా ఇలా అనుకోవాలి. ఈ భర్త నాకు ఈ మంచి భర్త దొరికాడంటే వీళ్ళని కనిన వాళ్ళ అమ్మ ఇంకెంత మంచిది. ఒకవేళ వీళ్ళ నాన్నగారు వాళ్ళు చదివించకపోతే ఈ స్థాయికి ఈయన రాడు కదా, ఆ ఆలోచన ఉండాలి. ఒకవేళ మీ అత్త రాకాసే, కానీ నీ ప్రేమను బట్టి వాళ్ళు మారాలి. పరిశుద్ధాత్ముడు ఆ కార్యము జరిగించునుగాక. కుటుంబ వ్యవస్థలో ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, కక్షలు పగలున్నాయో, ఈ సంవత్సరం ప్రారంభ నెలలోనే సమాధానం కలిగించే బంధాన్ని ఇచ్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెందించాలి. అందరినీ వచ్చేయమంటే అందరూ వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఒక్కరోజు మన ఇంట్లో చుట్టాలుంటే పర్లేదు. రెండు రోజులు, వారం రోజులు, పండగ స్థలాలకు వచ్చే వారం రోజులు పర్లేదు. ఓ నెల రోజులు పోషించి ఎట్టుంటుంది? వెనకాల నుంచి సౌండ్లు వచ్చేత ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? 5 సంవత్సరాల కరువు కాలంలో యోసేపు ఆ కుటుంబాన్ని పోషించాడండి. యోసేపులో ద్వేషం లేదు, వాళ్ళ భార్యలో కూడా ద్వేషం లేదండి. మన పరమ యోసేపు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నామండి. ఆయనకి అసహించుకుంటే ఎవరుంటాం చెప్పండి? ఆయన ప్రేమించాడు కనుకనే, క్షమించాడు కనుకనే, ఆయన ఆప్యాయత చూపించాడు కనుకనే ఈ దయా కిరీటం అనే సంవత్సరం కూడా మనం చూసాం. అందుకని ఒక్కటే, ఆత్మదేవుడు చెప్పే మాటలు మీరు చెవిగలవాడు వినుగాక. మీ ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండండి. భార్యతో ప్రేమ పంచండి, భర్తతో ప్రేమను పంచండి, పిల్లలకు కూడా ప్రేమను పంచండి. మన ప్రవీణ్ పగడాల్ గారు ఒక మాట చెప్తారు. పిల్లలు అంటండి, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లేకపోవటం వల్ల లోక ప్రేమలకు ఆకర్షించబడిపోతున్నారట. నిజంగా ఒక తండ్రిగా నువ్వు పిల్లోడితో ప్రేమగా మాట్లాడు, ఒక తల్లిగా నువ్వు కూతురుతో ప్రేమగా మాట్లాడు. నీ ప్రక్కనే కూర్చుంటుంది నీ కూతురు. నీ ప్రేమను మించి ఇంకా లోక ప్రేమలు ఏమి ఎత్తుక్కోదామే. కానీ ఈరోజు అందరూ బిజీలో పడిపోయి కుటుంబాన్ని ప్రక్కన పెట్టి, పిల్లల్ని ప్రక్కన పెట్టి వాళ్ళకి ప్రేమను పంచలేకపోతున్నారు. అందుకే వాళ్ళు లోక స్నేహాలు వెంట వెళ్ళిపోతున్నారు, లోక ప్రేమలకి ఆకర్షించబడిపోతున్నారు. నా ప్రార్థన, ఆసేనతు లాంటి స్త్రీలు సంఘములో నిలిచి ఉందురుగాక. మీ కుటుంబాన్ని కట్టుకునే కృప పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చునుగాక. అమ్మ ఇంటిని ఎంత ప్రేమిస్తున్నారో అత్త ఇంటిని అంతే ప్రేమించండి. ఆ ప్రేమలోనే మీరు నిలిచి ఉందురుగాక. మీ ప్రేమను చూసి అనేకులు మార్పు చెంది దేవుని వెంబడించుదురుగాక. వాక్యంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదువుతారా భక్తులు? సహోదర ప్రేమ నిలువరంగా ఉండనివ్వండి, ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసి ఆశీర్వదించబడ్డారు. ఆమేనని చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఆతిథ్యం చేయటంలో ఎంతో ఆశీర్వాదం దాగి ఉంది. భక్తుడు మాట్లాడుతున్నాడు, సహోదర ప్రేమను నిలువరంగా ఉండనివ్వండి, ఆ ప్రేమ దూరం చేయనివ్వద్దు. ఇంకో మాట అంటాడు, ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. మీ కుటుంబాల్లో మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ప్రేమతోనే చేరదీయండి. ఒకవేళ వారు మీకు అన్యాయం చేసిన వాళ్ళే, ప్రేమతోనే గౌరవించి దేవుని ప్రేమను బట్టి క్షమిస్తున్న, అంతకు మించి ఏమీ లేదు. త్వరగా మీ కుటుంబాలు కట్టబడితే మార్పు చెందిన వ్యక్తులు, వాళ్ళ కఠిన హృదయాలు మీ ప్రేమను చూసి మార్చబడుదురుగాక. గట్టిగా ఒకసారి ఆమేనంటారా? ఒక 2-3 ఉదాహరణలు చెప్పి ముగింపులోకి వచ్చేస్తాను.
ఈ కుటుంబంలో అంటే ఆ ప్రేమ అనురాగాలు ఆప్యాయత అనేవి కనబడాలంటే భర్త కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు భార్యకు ఇంత ప్రేమ ఎలా వచ్చిందంటే ఆమె అన్యురాలే, పూచారు కూతురే, కానీ యోసేపుని బట్టి ఆమెకు అంత మార్పు పరివర్తన వచ్చింది. నేను ఆశిస్తున్నాను ఇక్కడున్న మగ మహారాజులందరికీ నిండు మనసుతో వందనాలు అయ్యా, వందనాలకి ప్రతి వందనాలు చెప్పండి అయ్యా, వందనాలు. మీరు కూడా మీకిచ్చిన భాగస్వామిని తల్లి స్థానంలో మీరు చూడాలి. నేను చెప్పే మాట కాదు, వాక్య ఆధారంతో చెప్తున్నాను. ఎందుకు ప్రేమ అనురాగాలు కనుమరుగైపోతాయంటే భార్య అడుగుతుంది, ఏమండి ఇప్పటికీ కూడా కొంతమంది నాకు ప్రార్థన సహాయం కోరుతున్నా అన్నయ్య, నేను ఆటో ఎక్కాలన్నా డబ్బులు ఇవ్వడన్నా మా అన్నయ్య. ఆటో ఎక్కాలని డబ్బులు ఇవ్వడు. ఆయనకి పెద్ద ఫోన్ ఉంటుంది, నాకు అసలు చిన్న ఫోన్ కూడా ఇవ్వలేదు. సీర కొనుక్కోవాలన్నా ఆయనే, ఈవెన్ ఐస్ క్రీమ్ తినాలన్నా ఆయన్ని అడిగితే అప్పుడు ఆయన వెళ్ళి అలా మా ఆవిడ ఐస్ క్రీమ్ అడుగుతుంది, ఇమ్మంటావా? ఇప్పుడు ఒక తల్లిని నువ్వు ఎలా ప్రేమించావో సేమ్ భార్యను కూడా అదే స్థానంలో చూడు. కావాలంటే వాక్యం చూపిస్తాను చూడండి. ఆదికాండ గ్రంథం 24:67 చూడండి. ఆదికాండం 24:67. ఇక్కడ ఇస్సాకు రిబకాలు కనబడుతూ ఉంటారు మనకి. ఇస్సాకు రిబకాల యొక్క ప్రేమ అనురాగాలు చాలా అద్భుతంగా, ఇద్దరు పిల్లలు పుట్టినా ఇంకా ప్రేమ తగ్గలేదు వాళ్ళలో. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు రాయించారు చూడండి. అందరూ ఓపెన్ చేయండి మీ బైబిల్. ఆదికాండం 24:67. ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని ఆమెనంటే ఎవరిని? రిబకమును. అట్లా అతడు రిబకాకు పరిగ్రహం చేయగా ఆమె అతనికి భార్య ఆయను. సందర్భాన్ని చూడండి. ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారంలో తీసుకెళ్ళాడు. అంటే ఇస్సాకు తన భార్యని ఏ స్థాయిలో చూస్తున్నాడంటే భార్య మీద ఆ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో అట్ ద సేమ్ టైం భార్యకు కూడా అదే ప్రేమను పంచాడు. అందుకనే బైబిల్ గ్రంథం అంతట్లో ఇస్సాకు రిబకా ఫ్యామిలీ ప్రేమ ఒక మంచి మోడల్ ఫ్యామిలీ. ఆ కుటుంబం. నా ప్రార్థన మగ మహారాజులందరికీ చెప్పే మాట, అమ్మను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అదే ప్రేమ భార్య మీద కూడా అదే ప్రేమ కనపరచండి. మీ కుటుంబంలో మాత్రం అభ్యంతరాలు రాకుండా, ఏ మాత్రం విభేదాలు లేకుండా ప్రేమ అనురాగంతోనే మీ కుటుంబం కట్టబడునుగాక. యేసయ్య కృప మీ మీద నిలిచి ఉండునుగాక. అద్భుతము జరుగునుగాక. 2 చేతులతో ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఫర్గివ్నెస్, క్షమించుకునే గుణం ఉండాలండి. అప్పుడే ప్రేమ వస్తుంది. క్షమించే గుణం లేకపోతే ప్రేమ రాదు. ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి ముగిచేస్తా. ఒక పెద్ద కుటుంబం, అది వివాహం జరిగింది. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. భార్య హౌస్ వైఫ్ ఉంటుంది, ఇంటి దగ్గరే ఉంటుంది. పెళ్లి రోజు వచ్చింది, మ్యారేజ్ డేకి ఏదో ఒక గిఫ్ట్ కొందామని అనుకున్నాడు తన మనసులో. తనకి వెళ్ళటానికి కారు ఉంది, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. భార్యకి కూడా ఏదో ఒక గిఫ్ట్ కొనిద్దామని అనుకుని ఆలోచించి పలానా రోజుకి గిఫ్ట్, ఆ బర్త్డే రోజుకి వచ్చేటట్లుగా బుక్ చేశాడు. ఒక కారు బుక్ చేశాడు. సరిగ్గా ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోయిన సమయానికి ఆ కారు వచ్చింది. అక్కడికి కారు వచ్చిన తర్వాత ఆ కారులో లాక్, తాళాలన్నీ ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అన్నీ ఉన్న తర్వాత అక్కడ విచిత్రంగా మనం ఆలోచిస్తే ఆ మాటలు అక్కడ అన్నీ ఒక లెటర్ రాసేసి ఉన్నాయన్నమాట. నేను నీ పుట్టినరోజు సందర్భంగా ఇది గిఫ్ట్ బహుమానం చేస్తున్నాను, నీకు కొంచెం డ్రైవింగ్ నేర్చుకున్నా కదా, ఇక్కడ మన క్యాంపస్లో రౌండ్లు తిరుగు, బర్త్డే సందర్భంగా మరి నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం కలుద్దాంలే అని అనుకుని ఆ లెటర్ రాసేసి పంపించేశాడనమాట. ఆమె చూసుకుంది బర్త్డే సందర్భంగా, సర్లే సాయంకాలం కేక్ కట్ చేద్దాంలే అని అనుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కార్ తీసుకుని ఆ క్యాంపస్లో గ్రౌండ్లో రౌండ్లు తిరుగుతూ ఉంటుంటే ఈ హడావుడిలో రౌండ్లు తిరుగుతున్న హడావుడిలో కొత్త వాళ్ళకి డ్రైవింగ్ ఇస్తే ఎట్టుంటుంది, మొత్తం మీద ఒక
రాడునిదేమో ఢీ కొట్టి కొంచెం కారు అంతా కూడా ఖరాబ్ అయిపోయింది. చాలా కొత్త కారు గీతలు పడిపోయింది, ఎదర డూమ్ పోయింది. వెంటనే సాయంకాలం భర్త ఇంటికి వచ్చినప్పటికీ కారు అలాగే గీతలు పడిపోయి కొత్త కారు యాక్సిడెంట్ అయిపోయినట్టుగా ఉంది. నిజంగా ఎలాంటి భర్తకైనా బీపీని ఎంత ఉండాలండి? మోషే గారు బీపీ ఎంత ఉండాలి మామూలుగా? ఎంత ఉండాలి అక్క? ఆమె డాక్టర్ అమ్మగా చెప్పండి అమ్మ. 125/8. కానీ ఆయనకి ఇంకా 200కి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితి. ఎందుకంటే కొత్త కారు ఎలాంటి వాళ్ళకైనా కోపం ఉంటుంది. నిజంగా మాట్లాడుతున్నా, అన్నిళ్ళతో మాట్లాడుతున్నా. మీకు కోపం వస్తే సమయంలాగా ప్రార్థన చేయండి, అంతేగాని గిన్నెలు బదులు కొట్టేయకండి, ఫోన్లు పగలు కొట్టేయకండి, ఇసిరేయకండి. మీరు కూడా అమ్మ కోపం వస్తే సెమ్ములని సొట్టలు పెట్టేయకండి అమ్మ, వందనాలమ్మ, వద్దు. నిజంగా ఇంత కోపావేశాలతో ఉండాల్సిన భర్త సర్లే ఒక్క మాట కూడా అనలేదంట. అనుకుండగా సరే ఇప్పుడు మరి దానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదన్న, క్లెయిమ్, దానికని దాని గురించి కబురు పెట్టి ఆ లెటర్ ఇచ్చాడు. ఇచ్చేస్తే దాంట్లో ఆ యొక్క దానికి అన్నీ ఎక్కడున్నాయని చూస్తే దాంట్లో మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయి. అవన్నీ ఆమె తీసుకుని చూస్తూ ఉంటుంటే అందులో లెటర్ రాశారంట. ఇది కొత్త కారు, నీకు డ్రైవింగ్ రాదని కూడా తెలుసు. ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా గీతలు పడినా, గాయాలైనా, లేకపోతే ఏదైనా జరిగినా నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని చెప్పాడంట. అందుకే ఆ కుటుంబం ఇంకా నిలబడి ఉన్నది. చప్పట్లు కొడితే ఒకసారి యేసయ్యకి మహిమ చేయండి. నేను ఆశిస్తాను ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావని చెప్పను. మనస్పర్ధలు ఏమండి, ఇద్దరు మనసులు కలవడం చాలా కష్టం. కానీ మీరిద్దరు కొట్టుకుంటూ ఉంటుంటే పిల్లలు ఎటు కాకుండా అయిపోతూ ఉంటారు. అందుకొరకు ఇలాంటి అసేనతు లాంటి ప్రేమ ఆప్యాయత కలిగిన కుటుంబాలు సంఘంలో కావాలి. యోసేపు లాంటి అన్నయోళ్ళు సంఘానికి కావాలి. నా ప్రార్థన వీళ్ళిద్దరి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మనష్షే, ఎఫ్రాయిం లాంటి పిల్లలు కావాలి. సంఘానికి దీవెనకరంగా మీ కుటుంబం నిలుచునుగాక. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. నేను ముగిస్తున్నాను. యోసేపు యొక్క భార్య అసేనతు గురించి ముచ్చటగా 3 మాటలు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. చెప్పండి. నెంబర్ 1, దేవుణ్ణి గుర్తించిన స్త్రీ. నిన్ను బట్టి నీ భర్త మారాలి, నిన్ను బట్టి నీ భార్య మారాలి. నెంబర్ 2, దేవుని కొరకు పిల్లల్ని పెంచిన స్త్రీ. నీ పిల్లలు నిజంగా నిన్ను బట్టి మార్పు చెందుతారు. తల్లి ఎట్టిదో బిడ్డలు కూడా అట్లు వారవుతారు. ఐగుప్తి ఆచారం ఏమీ రాకుండా వీళ్ళని 2 గోత్రాలు, మనష్షే గోత్రం, ఎఫ్రాయిం గోత్రానికి ఆశీర్వాదకరంగా పెంచింది ఆ తల్లి. నెంబర్ 3, ప్రేమ ఆప్యాయత కలిగిన స్త్రీ. వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ భోజనానికి 5 సంవత్సరాలు ఇంట్లో పోషించబడుతున్నావు. ఎంతో ప్రేమను పంచిన సహోదరి. ఇలాంటి కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. అలా ఉండాలని, మీరు సంఘంలో అసేనాతు లాంటి కుటుంబాలుగా ఉండాలని, యోసేపు లాంటి మగ మహారాజులు ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ అలాగే లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.